హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ పాలిటీలో రాజ్యాంగం కోసం అలాగే కొన్ని చట్టాల కోసం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగం అనే పదం ఏ భాషకు సంబంధించినది? ఆన్సర్ డి, ఫ్రెంచ్ భాషకు సంబంధించినది. గ్రీకు తత్వవేత్త రాజ్యాంగవాది అయిన అరిస్టాటిల్ ప్రకారం ఒక దేశం లేదా రాజ్యం ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజేసే సర్వోత్తమ శాసనం లేదా మౌలిక చట్టం లేదా పునాది శాసనమును రాజ్యాంగంగా నిర్వహిస్తారు. రాజ్యాంగం అనే పదానికి అర్థం వ్యవస్థాపనం లేదా ఏర్పాటు చేయడం అని అర్థం వస్తుంది. రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న అత్యంత దృఢమైన రాజ్యాంగం? ఆన్సర్ డి, అమెరికా రాజ్యాంగం. రాజ్యాంగ భావన మొదట ఏర్పడిన దేశం కూడా అమెరికా. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. అలాగే అలిఖిత రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ వారు చేపట్టిన చట్టాలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఏ, 2 రకాలు. అవి 1 చార్టర్ చట్టాలు, 2 కౌన్సిల్ చట్టాలు. చార్టర్ చట్టాలు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రణ చేయడానికి చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అనగా అర్థం ఒప్పందం అనే అర్థం వస్తుంది. అంటే 1773 నుండి 1853 మధ్యకాలంలో బ్రిటిష్ వారు చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. 1వ ఎలిజబెత్ రాణి చేసిన చార్టర్ చట్టం ద్వారా క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న లండన్ కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. అలాగే కౌన్సిల్ చట్టాలు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశం పరిపాలన కోసం చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. అంటే 1858 నుంచి 47 వరకు చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలకు ఉదాహరణ. నెక్స్ట్, భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం? ఆన్సర్ డి, ప్రజలు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన? ఆన్సర్ డి, 1773 నుండి 1858 సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పాలించింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి లిఖిత చట్టంగా ఫస్ట్ రిటన్ చార్టర్ అని ఏ చట్టానికి పేరు? ఆన్సర్ ఏ, రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773 మే నెలలో 18వ తేదీన అప్పటి ప్రధాని అయిన లార్డ్ నార్త్, ఇతరనే ఫెడరిక్ నార్త్ అని బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రెగ్యులేటింగ్ అనగా నియంత్రణ అనే అర్థం వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి చేసినందుకు గాను దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. ఈ చట్టం అనేది భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసింది. నెక్స్ట్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన వారు? ఆన్సర్ బి, వారన్ హేస్టింగ్. బాంబే గవర్నర్, మద్రాస్ గవర్నర్ విదేశీ వ్యవహారాలను అలాగే యుద్ధాలను సంబంధించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సలహాను తీసుకోవాలి. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన వారు వారన్ హేస్టింగ్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టును కలకత్తాలో పోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, 1774 సంవత్సరంలో. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో అంటే 1+3తో కూడిన సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే. నెక్స్ట్, 1773లో రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసే చట్టం పేరు? ఆన్సర్ సి, సవరణ చట్టం. సవరణ చట్టం 1781 లేదా దీనిని సెటిల్మెంట్ చట్టం, ది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని పిలుస్తారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులను తగ్గించడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ బి, 1784 సంవత్సరంలో. 1784లో ఈ చట్టంలో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విలియం పిట్
ప్రతిపాదించడం వల్ల దీనిని పిట్స్ ఇండియా చట్టంగా పిలుస్తారు. నెక్స్ట్, ద్వంద్వ పాలన డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కు నాందిగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఏ పిట్స్ ఇండియా చట్టం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల దీనిని ద్వంద్వ పాలనకు నాందిగా పేర్కొంటారు. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇది కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను నిర్వహిస్తుంది. అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తుంది. నెక్స్ట్, పిట్స్ ఇండియా చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఏ బి కార్ల్ మార్క్స్ అలాగే ఫ్రెడరిక్ ఎంగెల్స్. నెక్స్ట్, ఇండియాలో ఏర్పాటైన మొదటి మున్సిపాలిటీ? ఆన్సర్ సి మద్రాస్ మున్సిపాలిటీ. ఇది 1688వ సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ ఏ చార్టర్ చట్టం 1833 ప్రకారం. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా భారతీయులకు విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం ₹1,00,000తో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ బి చార్టర్ చట్టం 1813వ సంవత్సరంలో. ఈ చట్టం అనేది ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికి కేటాయించారు. ఈ విధంగా అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న విలియం బెంటింగ్ మొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యారు. నెక్స్ట్, మొట్టమొదటి న్యాయ సభ్యుడిగా ఎవరు నియామకం పొందారు? ఆన్సర్ డి లార్డ్ మొకాలే. 1934లో లార్డ్ మొకాలే చైర్మన్గా మొట్టమొదటి లా కమిషన్ను బ్రిటిష్ వాళ్ళు కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సివిల్ సర్వీస్ పరీక్షలలో ఓపెన్ మెరిట్ సిస్టమ్ బహిరంగ పోటీ లేదా సార్వజనిక పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం? ఆన్సర్ డి చార్టర్ చట్టం 1853. ఈ చట్టం సివిల్ సర్వీస్ పరీక్షలను ప్రవేశపెట్టి భారతీయులకు కూడా అవకాశం కల్పించారు. 1854లో లార్డ్ మొకాలే కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రాత పరీక్షలను నిర్వహించారు. ఈ చట్టం యొక్క ప్రాధాన్యతలు: ఒకటి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1859లో, ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1861వ సంవత్సరంలో. లా కమిషన్ న్యాయ చట్టాలను రూపొందించడానికి ఈ కమిషన్లు ఏర్పరిచి ఈ చట్టాలను రూపొందించారు. నెక్స్ట్, 1858 నుంచి 1947 మధ్యకాలంలో చేసిన చట్టాలను ఏమంటారు? ఆన్సర్ ఏ బి భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది? ఆన్సర్ డి భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం. 1857లో సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా అణచివేయలేదనే ఉద్దేశంతో పార్లమెంటు 1858 చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయింది. దీని ప్రకారం భారతదేశం బ్రిటిష్ మహారాణి పేరుపై పాలించబడుతుంది. నెక్స్ట్, భారత గవర్నర్ జనరల్ అనే పేరును వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చబడిన చట్టం? ఆన్సర్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1858.